లోకేష్ చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ 3 నెలలుగా టచ్ లో ఉన్నారు. టీడీపీ గెలుపు కోసం పీకే సలహాలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడే ఆయన తెరపై కనిపించడంతో చర్చనీయాంశమైంది. పీకే సలహాలు ఎలా ఉంటాయో జనసేన శ్రేణులకు బాగా తెలిసొచ్చింది. పీకే ఎఫెక్ట్ మొదట జనసేనపై పడింది. అయితే ఆ సంగతి ఆలస్యంగా తెలిసొస్తుంది. పీకే సలహాను మొదటగా జనసేనాని పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్ ప్రయోగించారనే చర్చకు తెరలేచింది. టీడీపీ జనసేన కూటమిలో భాగంగా సీఎం పదవి ఎవరికనే విషయమై నారా లోకేష్ వెల్లడించిన అభిప్రాయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని లోకేష్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇలా చెప్పాలని సలహా ఇచ్చింది ప్రశాంత్ కిషోర్ అని తెలిసింది. పవన్ ఏమనుకుంటారో, జనసేన ఎలా స్పందిస్తుందో అని ఆలోచిస్తూ కూర్చుంటే టీడీపీ శ్రేణులు విరోచితంగా పోరాడే పరిస్థితి ఉండదని లోకేష్ కు పీకే స్పష్టం చేశారు. దీంతో 40% ఓటు బ్యాంకు కలిగిన పార్టీ సీఎం విషయంలో మరొకరి అభిప్రాయం కోసం ఎదురు చూడడంలో అర్థం లేదనే భావనతో లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అందుకే పీకే సలహాపై లోకేష్ కు మరింత గురి పెరిగింది. పీకేతో పని చేయించుకోవడంపై దాపరికం ఎందుకనే ఉద్దేశంతో ఆయన్ను వెంటబెట్టుకుని విజయవాడకు లోకేష్ వెళ్లారు. చంద్రబాబు మాత్రం ఈ రాష్ట్రాన్ని సక్రమమైన మార్గంలో పెట్టగల సమర్థుడని చెప్పడం ద్వారా మిత్రుడైన పవన్ కు అంత సీన్ లేదని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ పీకే ఆలోచనలే. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అనే చందంగా ఇటు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ, అటు మిత్రపక్షం జనసేనను కూడా దెబ్బ కొట్టినట్టయింది. రాజకీయాల్లో ప్రత్యర్థులతో పాటు మిత్రపక్షాలన్నీ కూడా తక్కువ చూడకూడదని పీకే సలహా ఇచ్చారని తెలిసింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న మిత్రపక్షంతో కూడా సమస్య అని, అందుకే సీట్ల విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేయాలని పీకే సూచించినట్టు సమాచారం.